నెలకు 6 లక్షల జీతంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు. దేశవ్యాప్తంగా అయితే ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ బ్రాంచుల్లో అయితే ఒప్పంద ప్రాతిపదికన వివిధ భాగాల్లో కూడా ఖాళీగా ఉన్న ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాల భర్తీకైతే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో, ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 93 ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాలనైతే భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 17వ తేదీ అప్పటి నుంచి ఆన్‌లైన్ విధానంలో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. సో, విద్యా అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలైతే ఈ కింద చెక్ చేసుకోండి. సో, దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ భాగాల్లో అయితే ఖాళీగా ఉన్న ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైతే చేసింది. సో, ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 93 ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాలనైతే భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు విభాగాల వారీగా పోస్టుల వివరాలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిఐటి భాగంలో అయితే మొత్తం 22 పోస్టులు అయితే ఉన్నాయి. సో, ఇందులో డేటా సైంటిస్ట్ పోస్టులు అయితే 2, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ పోస్టులు అయితే 7, ఐటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు అయితే 5, ఏఐ ఎంఎల్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే 3 ఉన్నాయండి. ఇక ఐటీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు 5, ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ డిఓఎస్ ఈ విభాగంలో అయితే మొత్తం 66 పోస్టులు ఉన్నాయండి. సో, ఇందులో మార్కెట్ అండ్ లిక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే 11 ఉన్నాయి. ఇక ఐటీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు అయితే 13, ఇక ఆపరేషన్స్ రిస్క్ అనలిస్ట్ పోస్టులు అయితే 2 ఉన్నాయండి. ఇక రిస్క్ అనలిస్ట్ పోస్టులు అయితే 5, ఇక బిజినెస్ అండ్ ఫినాన్షియల్ రిస్క్ అనలిస్ట్ పోస్టులు అయితే 6 ఉన్నాయండి. ఇక డేటా సైంటిస్ట్ పోస్టులు 4, ప్రెమిసిస్ డిపార్ట్మెంట్ విభాగంలో అయితే ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు 5 ఉన్నాయండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులైతే సంబంధిత విభాగాల్లో బీబీఏ లేదా బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, లేదంటే ఎల్ఎల్బి, సిఏ, లేదంటే ఎల్ఎల్ఎం, ఎంసీ, లేదంటే ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీ డిఎం, ఇక ఎంబీఏ, ఎంసీఏ, పీజీడిఎంఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇక అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. ఇక అభ్యర్థుల వయసు అయితే 21 సంవత్సరాల నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకైతే 5 ఏళ్లు, ఓబీసీలకైతే 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అయితే ఈ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో అయితే సడలింపు ఉంటుంది. సో, ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో అయితే జనవరి 6 ఈ అర్హతలు ఉన్నవారైతే ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జనవరి 6, 2026 సంవత్సరం తేదీ, ఇక సమయం అయితే 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద అయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూబీసీ ఇక అభ్యర్థులైతే 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ అభ్యర్థులైతే ₹100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యా అర్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులనైతే ఎంపిక చేస్తారు. ఇక ఎంపికైన వారికైతే నెలకు 3,10,000 నుంచి 6 లక్షల వరకు అయితే జీతంగా చెల్లిస్తారు.